హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ గుడ్ న్యూస్ తోటి మీ ముందుకు రావడం జరిగింది అనమాట. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక టెట్ అనేటువంటిది మరో 2 టెట్స్ అనేటువంటిది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడానికి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే తెలంగాణ పాఠశాల విద్యాశాఖ నుంచి మనకు ఇంపార్టెంట్ అప్డేట్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట. అండి ఈ బిగ్ అప్డేట్లో మనం చూసుకున్నట్లయితే కనుక మరో 2 ప్రత్యేక టెట్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేటువంటి ఆర్టికల్ అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి మనకి మెమో కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిలీజ్ చేయడం జరిగింది అనమాట. అండి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరిగింది కాబట్టి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియోని అనేకులకు టెట్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వారికి కూడా మీరు షేర్ చేసిన వారు అవుతారు అనమాట. అండి వివరాలకు మనం వెళ్ళినట్లయితే కనుక ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావడం జరిగింది అనమాట. అండి ఇందులో మనకి డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది అనమాట. అండి ఏమని ఇచ్చారని మనం చూసుకున్నట్లయితే కనుక ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి సాధారణ టెట్ అయితే అవుతుందో 2 టెట్స్ అనేటువంటిది నిర్వహిస్తారనమాట. అండి సాధారణంగా ప్రతి సంవత్సరం ఇది ఎవ్రీ ఇయర్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేటువంటి ఈ సాధారణ 2 టెట్స్తో పాటుగా మరో 2 టెట్లు అనేటువంటిది అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. అండి ఈ అదనంగా టెట్ ఎవరికి అని మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఇన్ సర్వీస్లో టీచర్స్ ఉంటారు కదండి, ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టీచర్స్కి మాత్రమే ఈ స్పెషల్గా ఉన్నటువంటి 2 టెట్స్ అనేటువంటిది నిర్వహించడానికి గవర్నమెంట్ అనేటువంటిది అనుమతి అనేటువంటిది ఇక్కడ వేయడం జరిగింది అనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక కండక్టింగ్ 2 స్పెషల్ తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ TETs ఓన్లీ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్స్ ఇన్ అడిషన్ టు ద షెడ్యూల్డ్ 2 టెట్స్ పర్ ఇయర్ పర్మిషన్ అకార్డింగ్ అని ఇక్కడ మనకి ఏం జరిగింది అనమాట. అంటే రెగ్యులర్గా జరిగేటువంటి 2 టెట్లతో పాటు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఇది జరుగుతుంది. దీంతో పాటుగా మనం చూసినట్లయితే కనుక మరో 2 టెట్లు అనేటువంటిది ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్లుగా ఉన్నారో ఆల్రెడీ టీచర్లుగా పనిచేస్తున్నారో వారికి ఇది ఇవ్వడం జరిగింది అనమాట. అండి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే వివిధ ఉపాధ్యాయ సంఘాలు అలాగనే మరియు ప్రజాప్రతినిధులు నుంచి వచ్చినటువంటి వినతుల పత్రికల ఆధారంగా ప్రతిపాదనలు పరిశీలించడం జరిగింది అనమాట. అండి పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ పంపినటువంటి ప్రతిపాదనకు ఆమోదం అనేటువంటిది తెలపడం జరిగింది అనమాట. అండి ఇట్లా తెలిపిన కారణాన ఎవ్రీ ఇయర్ మనకి 2 టెట్స్ అనేటువంటిది అదనంగా వేయడం జరుగుతుంది అనమాట. అండి అది కూడా ఇన్ సర్వీస్ టీచర్కి అనమాట. సో తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈ ప్రత్యేక టెట్ నిర్వహణకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మనకి ఇందులో మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట. ద డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ హైదరాబాద్ షెల్ టేక్ నెసెసరీ యాక్షన్ ఇన్ ద మ్యాటర్ అకార్డింగ్లీ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ వేయడం జరిగింది అనమాట. అండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక రెగ్యులర్గా చదివేటువంటి అంటే ఈ 2 టెట్లు అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే కొత్తగా రాస్తున్నారో పోస్టులకి టెట్స్కి రాస్తున్నారో వారికి ఇది అప్లికేబుల్ కాదండి. ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్స్కి మాత్రమే ఇది వర్తించడం జరుగుతుంది అనమాట. అండి ఎందుకంటే ఇటీవల సుప్రీంకోర్టు కూడా మరలా అంటే ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ అనేటువంటిది కంపల్సరీ అని చెప్పేసి చాలామంది పిటిషన్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. అండి పిటిషన్ వేసిన తర్వాత కూడా సుప్రీంకోర్టు అనేటువంటిది నిర్ధారణ చేయడం జరిగింది. నిర్ధారణ ఏమని చేసిందంటే కంపల్సరీగా టెట్ అనేటువంటిది ఇన్ సర్వీస్ టీచర్స్కి కంపల్సరీ అని చెప్పేసి వేయడం జరిగింది అనమాట. ఎందుకంటే ఈ టెట్ ద్వారా వారి యొక్క నాలెడ్జ్ అనేటువంటిది ఇంకా పెంచొచ్చు అని చెప్పేసి వారికి దీని కంప్యూటర్ పట్టు ఉన్నటువంటి అవగాహన కానీ సో ఏ రకంగా అయినా కానీ టెట్ అనేటువంటిది విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందించడానికి ఈ టెట్ అనేటువంటిది కంపల్సరీ కాబట్టి ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా కంపల్సరీ టెట్ అనేటువంటిది క్వాలిఫై అవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు అనేటువంటిది విడుదల చేయడం జరిగింది. ఈ సుప్రీంకోర్టు తీర్పు అనేటువంటిది ఈ చూసుకున్నట్లయితే కనుక టెట్ నిర్వహించేటువంటి 2 టెట్లలో ఒకవేళ ఇన్ సర్వీస్ టీచర్స్ కనుక వాళ్ళు ఒకవేళ క్వాలిఫై కానట్లయితే కనుక వారు డైరెక్ట్గా రూల్ అవుట్ అయిపోతారు. వారు పోస్టింగ్స్ అనేటువంటి పోతాయి కాబట్టి వాళ్ళు మరలా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి వెళ్ళి అర్జీ గీయడంతో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏం చేసిందంటే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే మరలా అంటే ఇంకా ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి వారికి ఎక్స్ట్రా 2 టెట్స్ అనేటువంటిది ఇవ్వాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇన్ సర్వీస్లో వారికి సంబంధించినటువంటి డైలీ యాక్టివిటీస్ అనేటువంటిది అంటే వాళ్ళ పిల్లలకి క్లాసెస్ చెప్పడం ఇవన్నీ చేస్తుంటారు కాబట్టి సో వాళ్ళు మరలా చదువుకోవడానికి ఆ ఇన్ టైం సరిపోకపోవచ్చు. వాళ్ళు చదువుకుంటారు, మళ్ళీ ఎలక్షన్కి సంబంధించిన డ్యూటీస్లో వీళ్ళు ఉంటారు. సో ఇట్లా వీరు నెంబర్ ఆఫ్ వర్క్స్లు ఉంటారు కాబట్టి సో వీరిని మళ్ళా ఒక 2 టెట్ల తర్వాత వారికి ఒకవేళ క్వాలిఫై కాకపోతే కనుక వారిది టోటల్గా ఇన్ సర్వీస్ అనేటువంటిది పోతుంది కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మరొక 2 అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే ఇయర్కి వచ్చేసి 4 టైమ్స్ అనమాట. 4 టైమ్స్ ఇన్
సర్వీస్ టీచర్స్ రాయొచ్చు అనమాట అండి. న్యూ కమర్స్ ఎవరైతే టీచర్స్గా ఇన్ సర్వీస్లో ఎవరైతే లేరో వారికి మాత్రం ఇయర్లో వచ్చేసి 2 సార్లు ఉంటుందన్నమాట అండి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ రకంగా ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్స్ ఎవరుతున్నారో వారికి ఇది ఒక గుడ్ న్యూస్ కానీ తెలపచ్చు అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. అందులో మీరు ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.